కెమెరామ్యాన్ సోషల్తో రాధా మనోహర్ దాస్ అండ్ తిరుమల స్టెప్స్ వే అలిపిరి మార్గంలో ఉన్నాం. పట్టుకో ప్రియా హిందూ బంధువులారా, తిరుమల మెట్ల మార్గంలో దాదాపు 300 మెట్లు దాటాం. 3000 మెట్లు దాటాలి. ఎందుకు అంటే అమ్మో కొండ ఎక్కగలమా అని అనుకుంటాం. నేను మామూలుగా అయితే 15 మెట్లు కూడా ఎక్కలేను, మోకాళ్ళు పీకేస్తాను. మరి ఎలా ఎక్కిన ఇప్పుడు దాకా 300? ఎందుకంటే నేను ఎక్కే ముందే డిసైడ్ అయ్యాను ఏమని, నాకే సంబంధం లేదు. మరి ఎవరికి సంబంధం? వెంకటేశ్వర స్వామికి సంబంధం. నేను ఆయన చెప్పాను కూడా ఏమని, నీ కొండకు నీవే రప్పించుకో, ఆ పద మొక్కులు నీవే ఇప్పించుకో, కాబట్టి నీ ఇష్టం స్వామి, నాదేం లేదు, ఐఎమ్ ఎంప్టీ అని కింద పాదాల మండపం దగ్గర స్వామి చెప్పేశాను. కాబట్టి 300 కాదు, 3000 కాదు, 30,000 కాదు, ఎక్కుతాం, అనుమానం ఏం లేదు. ఎందుకంటే నడిచేది మనం కాదు, నడిపించేది ఆయన. కాబట్టి పోతనామచ్చు చెప్పారుగా, ఏం చెప్పారు? పలికెడిది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, వేరొండుగాద పలుకగనేలా. కాబట్టి నేను పలకడం లేదు, భాగవతం నేను చెప్పట్లేదు, ఆయన పలికిస్తున్నాడని చెప్పాడు. అలాగే మనం నడవలేము, ఆయన నడిపిస్తాడు. ఆ విశ్వాసం మన్ని నడిపిస్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర ఉన్నాడు. 15 మెట్లు ఎక్కలేను 3000 మెట్లలో ఎక్కుతాడు. కుంటోళ్ళు ఎక్కేస్తున్నారు, ముసలమ్మలు ఎక్కేస్తున్నారు, ఎవరైనా ఎక్కుతారు. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్నది బొమ్మ కాదు. తేడా వస్తే జేజమ్మ, మీకు తిరుగుద్ది దిమ్మ, అనుమానం లేదు. ఇలాంటి వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉంటే ఎన్నో రుజువులు కనబడుతుంటే ఆయన ఉన్నాడు అని, దానికి ఆయన ఉన్నాడు అనడానికి ఒక బండ గుర్తులు చాలా ఉన్నాయి. ఒక ఎవిడెన్స్ చెప్తాను. వాళ్ళందరూ ఎవరు ఒకసారి తిరగండి, చెప్పండి అందరూ గోవిందా, చెప్పండి గోవిందా, గోవిందా, ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా, 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 గోవిందా. మిమ్మల్ని ఎవరైనా రమ్మని ఫోన్ చేశారా టీటీడీ వాళ్ళు? ఎవరు చేస్తారు? కాదుగా, ఎవరు ఊరు వాళ్ళు టిక్కెట్లు పెట్టుకుని ఎక్కట్లు పడి వస్తారు. ఎందుకు వస్తారు? ఎవరి కోసం వస్తారు? పూజ. సో భగవంతుడు ఉన్నాడు, అర్థమైందా? ప్రేమ భక్తి అంటే స్వతసిద్ధంగా వచ్చేదాన్ని అంటారు. ఎక్కిస్తాడు. చెప్పండి గోవిందా, 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 గోవిందా. అది నడిపిస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మా దాంట్లో చేరండి. మా దేవుడు ఒక్కడే దేవుడు. సండే వస్తే మటనో చికెన్ పెడతాం. మా దగ్గరికి వస్తే కష్టాలు తీరిపా ఆయిల్ పోస్తాం మీ నెత్తి మీద, లేదా మీ నోట్లోను, మీ నవరంధ్రాల్లో అని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటారు. ఎక్కడైనా అమ్మ పాలు తాగాలని యాడ్లు ఉంటాయా? ఉండవు. ఎందుకని? అది సహజం కాబట్టి. అదే డబ్బా పాలు కొనండి మా కంపెనీవి, దానికి యాడ్ ఉంటుంది. ఎందుకని? డబ్బా పాలు, అది అడ్వర్టైజ్మెంట్. యాడ్ ఇచ్చాడంటే ఆడు గాడ్ కాదు, ఆడు ఫ్రాడ్. అది మన దేశానికి బ్యాడ్. దోస్ హూ జాయిన్ ఇన్ దట్ రిలీజియన్ దే బికమ్ మ్యాడ్. అందుకని మనది సనాతన ధర్మము, హిందూ ధర్మము. దీన్ని మనం కాపాడుకోవాలి, దీన్ని పాటించాలి. ఎవరైతే జంప్ అయ్యారో వాళ్ళంతా కంప్ అయిపోతారు, ఇంపు ఉండదు. కాబట్టి ఆ డంప్ అయిన వాళ్ళని, కంప్ అయిన వాళ్ళని పట్టించుకోకండి, ధర్మాన్ని పట్టించుకోండి. గోవిందా, గోవిందా, గట్టిగా గోవిందా, 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 గోవిందా. ఎంత భాగ్యం అండి నోరున్నందుకు నామం చెప్పడానికి. కాకపోతే ఎందుకని చెప్పండి? కుక్కలు చెప్పగలవా? పిల్లులు చెప్పగలవా? అందుకని హిందువులందరికీ ఒక్క పిలిపిస్తున్నాను. ఎప్పుడెప్పుడైతే మీరు బస్సుల్లో, రైల్లో, అటు ఇటు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఈ జంపు బ్యాచ్ కనబడితే వెంటనే ఏం చెప్పాలి? గోవిందా, గోవిందా. ఆ పాషన్న ముఖాలు ఉంటాయి, బొట్టు ఉండదు, మొగుడు ఉన్నా సరే. ఎవరు వెధవో తెలదు, ఎవరు వెధవో తెలదు. అలాంటప్పుడు ఏం చెప్పాలి? గోవిందా. ఏం చెప్పాలి? చెప్పండి గట్టిగా, ఏం చెప్పాలి? గోవిందా, గోవిందా, గోవిందా. ఏం చెప్పాలి? గట్టిగా చెప్పు. बोलो बोलो गोविंदा, बोलो फिर बोलो गोविंदा, फिर बोलो जोर से बोलो गोविंदा. वेरी गुड गर्ल, वेरी गुड गर्ल. ऐसा छोटा बच्चे भी बोल सकते. అందుకని చక్కగా గోవిందా అని చెప్పామనుకోండి, వాళ్ళ ముఖం చూసినందుకు మనకి అశుభం ఉండదు, నామం విన్నందుకు అలా శుభం. సర్వే జన అదన్నమాట. కాబట్టి అందరికీ మంచి చేయాలి, అందరికీ మేలు చేయాలంటే ఎక్కడున్నా ఎప్పుడైనా చెప్పాల్సిందండి గోవిందా, 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 గోవిందా. జోర్ से बोलो गोविंदा, प्यार से बोलो गोविंदा, गोविंदा.
బోలో గోవింద హరే గోవింద. థ్యాంక్ యూ.